తిరుపతి దేవస్థానం లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని వైసీపీ నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు ముదనూరి మురళి కృష్ణంరాజు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ముదనూరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ సుప్రీంకోర్టు వెల్లడించినా సరే దుష్ప్రచారం చేయడం తగదన్నారు. దీనిపై పదే తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలు చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడకుండా కొత్తగా రసాయనాలు కలిపాయంటూ మరో దుష్ప్రచారానికి తెరతీశారని మండిపడ్డారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీలో రసాయనాలు వాడకుండానే నెయ్యి తయారు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకున్నామని ఆయన మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్, నాయకులు సింద్రీపు భాస్కరరావు, కోల తాతాబాబు, జువ్వల దొరబాబు, గొనగాల అజయ్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా, వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే కూడా పెద్ద పేరున్నటువంటి దేవాలయం తిరుపతి దేవస్థానం. తిరుపతి దేవస్థానాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఏదైనటువంటి మానవత్వం లేకుండా తిరుపతి లడ్డూలో కూడా కొవ్వు కలిసింది, జంతువు కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని ఏమాత్రం సిగ్గు లేకుండా కూడా అనేక ప్రచారాలు చేసుకున్నారు. ఈ రోజు తేటతెల్లమైంది. సిబిఐ మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా ఏదైనటువంటి కొవ్వు కలలేదు, ఏదైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఏదైంది కలవలేదని కూడా చెప్పినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం సిగ్గున్నా మానవత్వం ఉన్నా కూడా జాతికి, యావత్ జాతికి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. మీ ఎంతో మంది స్వామీజీలు ఉన్నారు, ఎంతో మంది దైవ భక్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మానసికంగా ఎంతో బాధపడ్డారు. మేము ఇలాంటివి తిన్నామా, ఏంటి ఇలా ప్రచారం చేశారు అని. ఈరోజు దాని తేట తెల్లమైంది. దీన్ని కూడా మీరు క్షమాపణ చెప్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమించరని కూడా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్దామని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు, వైవి సుబ్బారెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు. ఈరోజు మీ అందరి కుట్రలో కూడా ఈరోజు సిబిఐ బయట పెట్టింది. ఈ రోజు కన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం. ఇలాంటి మానుకోవాలి, ఇలాంటి ప్రచారాలు మానుకోవాలి. మీరు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ దేవుణ్ణి కూడా వదలకుండా మీరు ఇలాంటి ప్రచారాలు చేయడం ఇవాళ యావత్ జాతి కూడా సిగ్గుపడుతుంది. ఈ రోజు కన్నా మానుకోండి, బేషరతుగా కూడా క్షమాపణ చెప్పండి. యావత్ జాతికి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత మీకుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చెప్తున్నారు మళ్ళీ సిగ్గు లేకుండానే కొవ్వు కలవలేదు, కెమికల్ కలిసిందని. కెమికల్ నీ హెరిటేజ్ ఫ్యాక్టరీలో కలుపులేదా? నీ పాలలో కెమికల్ కలపకుండా నువ్వు తయారు చేస్తున్నావా? కెమికల్కి కొవ్వుకి తేడా లేదా? మీకు అసలు మానవత్వం ఉందా లేదా? కెమికల్ ఏంటి, కొవ్వు ఏంటి? నువ్వు ఎంతమంది స్వామీజీలు మనోభావాలకు గురయ్యారు, ఎంతమంది ప్రజలకు గురయ్యారు, ఎంతమంది భక్తులకు గురయ్యారు. సుప్రీంకోర్టు కూడా ఆ రోజు మీకు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడు. ఈ రోజన్నా కూడా ఈరోజు యావత్ జాతి కూడా గర్వించదగ్గటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కన్నా మీరు సిగ్గుపడాలి. మళ్ళీ ఎదురుదాడి, కెమికల్ కలిసింది, ఇంకోటి కలిసి. కెమికల్ ఎందులో కలదు? కెమికల్కి కొవ్వుకి తేడా లేనటువంటి మూర్ఖత్వంగా మీరున్నారు. ఈ రోజు కన్నా మారుకుని ఇప్పుడన్నా మీరు జాతికి క్షమాపణ చెప్పవలసింది. మానవ జాతికి క్షమాపణ చెబితే తప్ప మీరు ప్రజలను క్షమించరు. ఈ రోజన్నా కూడా ఈ అపచారం, చంద్రబాబు అపచారాలతోటి ఈ రోజన్నా మీకు బుద్ధి రావాలని ఈ పత్తిపాడులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మీకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి, మంచి బుద్ధితోటి పరిపాలన చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మేము అందరం కూడా కార్యక్రమం చేస్తాం.